యాడాలి వచ్చేను ఎడలి వచ్చే తన జడల మురులు విడి ఎడలి వచ్చే తన జడల మురులు పొడమికి దుముకుతూ పొలు పొందగను యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను పాల భాగమున్న బతిత పుండ్రముల పాల భాగమున్న బతిత పుండ్రం బాల శశంకుని పగిడి తెలంగ బాల శశంకుని పగిడి తెలంగగా యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను కరమున దండము కలిగితి శూలము కరమున దండము కలిగితి శూలము కడిమి చల్లంగగా గామీరము చే యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను కరమున దండము కలిగితి శూలము కరమున దండము కలిగితి శూలం కడిమి చల్లంగగా గామీరము చే కడిమి చల్లంగగా గామీరము చే యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను జపమాలిక కాసాయి చేలముల జపమాలిక కాసాయి చేలముల చపలత వ్యాఘ్ర జనము చలంగ చపలత వ్యాఘ్ర జనము చలంగ యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను వారక శ్రీవి పూరియాకే కవి వారక శ్రీవి పూరియాకే వరద వేర సద్గురుని దళంచి వరద వేర సద్గురుని దళంచి యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను వారక శ్రీవి పూరియాకే కవి వారక శ్రీవి పూరియాకే వరద వీర సద్గురుని దళంచి వరద వీర సద్గురుని దళంచి యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను ఆహా మేము శ్రీ శ్రీ విరాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధి ఉండే చేపతి కులము నాయన మా యొక్క నామధేయము ఏకాంబర యోగిని అంటారు. మా యొక్క ప్రభువు గారైన శ్రీ శ్రీ విరాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వస్తూ ఉన్నారు కనుక ఈ సభా సతులందరకు ముందుగా తెలియపరచుటకై వచ్చి ఉన్నాను. అట్లాగే వినండి మీరందరూ మహాజనులారా. వినలయ్య నా పూర్వ వృత్తాంతమల్ల జనములను బహుశదాలుతో గురుతుగా పిలుతూ కొన్ని సంగతులు అరుదుగానియది ఎది గొప్పెదరము పును జన్మమునను మొదము తొడుతను పనిబడి బలగాలు పల్లెలో నుండి వీరప్పయాచారులై వేడుక నర్చించి వారి కటాచ దుర్యాసన కలిగి
తిరిగి విచ్చేసిన దేశక స్వామి తెరగు వేడక తదా దేశమునంది ఆ వీరగురుని అభయము నేడుతూ చదువుతున్నాడ చిరకాలమయ్యే పొందు మీరంగయి భూలోకములను కంది మల్లయ్య పల్లె కడ నివసించి కాలయాత్రములా కలిగిన ఎత్తి చాలా కాల జ్ఞాన సందర్భములను విపరీతములు ఈ విశ్వములోన చపలమానదులయ్య శక్తి రూపములో పరివృతుటాది మహా అద్భుతములను ధరణి వల్లను కూడా తల్లకి రుదులవుట అవని లోపల పంచ సహజ వరసముల కవతరించి బ్రహ్మము మరుదంచుటయును మొదలుగా గల కొన్ని ముఖ్యాంశములు 10,000 గ్రంథములు ఏర్పరచనములు విరివిగా కడియాల విభూరి ఆచార్య వరదుడో సద్గురు బ్రహ్మమితరా మహితములకల్లా విఖ్యాతమౌచలం కంది మల్లయ్య పాలము ఘనతరమో పుణ్యతరమా చేత్రమయ్య భూజనులకు పాపనాశిని గల్పట్టు మిగులా
పతిత జనావన కావారావా మము బ్రోవరావా దేవా నీ దాస జనులను బ్రోవా జాగేల రావా నీ దాస జనులను బ్రోవా జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా జాగేల రావా ఎంత వేడి నన్ను కొంతైనా దయ రాదుగా రాదుగా ఎంత వేడి నన్ను కొంతైనా దయ రాదుగా రాదుగా కృపామయుండగు నమ్మితినై వీరగురు 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 ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా కందే మల్లయ్య పుర నివాస భక్తుల హృదయ నివాస కందే మల్లయ్య పుర నివాస భక్తుల హృదయ ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా యాగంటి పుర నివాస భక్తుల హృదయ నివాస యాగంటి పుర నివాస భక్తుల హృదయ నివాస ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా జాగేల రావా జాగేల రావా ఆ రావేల కలియుగ దైవమా ఇలా రావేల పిలచిన కోపమా లే దాసుల్ని నల్లిక కనబారమా లే దాసుల్ని నల్లిక కనబారమా మధుర శృంగార నీ నామస్మరణ మధుర శృంగార నీ నామస్మరణ మదిలో దళచే నువ్వు దేవదేవా మధుర శృంగార నీ నామస్మరణ మదిలో దళచే నువ్వు దేవదేవా రంగు రంగుల పూలను తెచ్చి రంగు రంగుల పూలను తెచ్చి మనసు నిలపి నీ పూజ చేతును మనసు నిలపి నీ పూజ చేతును కనరావేల కలియుగ దైవమా ఎలా రావేల పిలచిన కోపమా నే దాసుల్ని నల్లిక కనబారమా నే దాసుల్ని నల్లిక కనబారమా ఆహా ఇంకను మా గురువు గారు రాడాయ ఇక నేను వెళ్ళి వారిని తీసుకుని వచ్చేది కాక
బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో వచ్చనిడుగో భక్తజనులకు మత్తి కలల మహానుభావుడు మండలత్రయ నేత్రుడై మా తాండు దుర్భవమైన రీతిని గుండెల దరక రిపులపై బడి కొన్నయని బీతాగా ముందగా వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో నందివాహనుడైన పరశివు అందరిని రక్షించు కొరకై నందివాహనుడైన పరశివు అందరిని రక్షించు కొరకై నంది దుర్గములోని ప్రమదుల అందరిని వెనువెంట తీసుక వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో ఆది బ్రహ్మకులాంబుది కిలగమ వారి ఉదయం వైన సామ్యము ఆది బ్రహ్మకులాంబుది కిలగమ వారి ఉదయమైన సామ్యము ఆది మూలము భగుసు భక్తుల ఆదరి పాదల చీపుడు వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో ఆది బ్రహ్మకులాంబుది కిలగమ వారి ఉదయం వైన సామ్యము ఆది బ్రహ్మకులాంబుది కిలగమ వారి ఉదయం వైన సామ్యము ఆది మూలము భగుసు భక్తుల ఆదరి పాదల చీపుడు వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో కర్ణతీత ప్రబోధ విచార పోతులూరి వీరా గురుడు కర్ణతీత ప్రబోధ విచార పోతులూరి వీరా గురుడు సమస్త సుజనోదారుడైకడు వేడుక మీరగా వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో
ఆయన వేకాంబరయోగి మహాత్మా నేను బ్రహ్మమును ఎట్లయితనో చెప్పేదనో అలాగనే చెప్పు మహాత్మా. సావకాశముగా ఆలకించును. నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మమురే కామదేవులామురా, నేనే బ్రహ్మమురే కామదేవులామురా, నామరూపాసేల కనుగొన్న దళసేల, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. నాయనా వేకాంబరేగి మహాత్మా నామరూప క్రియలనగా అనగా కామము, కోదము, లోభము, నాయన వేకాంబరోగి మహాత్మా నామరూప క్రియలనగా అనగా కామము, కోదము, లోభము, మదము, మాంక్షల్యం అను దుర్గములను విడనాడి ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. పుత్రాల భావము మూలాన వెలసెన, పుత్రాల భావము మూలాన వెలసెన, చిద్రూపమై వెలిగి చిన్నిని కనుగొన్న, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. నాయనా వేకాంబరేగి మహాత్మా ముద్రాల భావం అనగా కేసరి, భూసరి, శన్మికి, సాంబవి అను నిరాధారమై ఉన్నందున పంచముద్రములు మూలన తెలుసుకొని ఉన్నందున నేనే బ్రహ్మముని. ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. అష్టాయోగ్యాభ్యాస నాది సాధనాసే, అష్టాయోగ్యాభ్యాస నాది సాధనాసే, ఇష్టిసే పెంపొంది నిజ రూపం కనుగొన్న, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. నాయనా వేకాంబరేగి మహాత్మా అష్టయోగ్య వ్యాస అనగా యమునియ, మానస, ప్రాణ, పత్రిహార, దారుణ, సమాధి అష్టలింగములను తెలుసుకొని ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. నడినాళమున వెల్గే నాగస్వరూపునే, నడినాళమున వెల్గే నాగస్వరూపునే, మదము చేతనుగొన్న మూర్తి మార్గమున్న, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. నాయనా వేకాంబరేగి మహాత్మా నడినాడములనగా అనగా పీడపిండముల మధ్య సుసున్నమనే నడినాడములు కలవు. ఆ నడినాడమున ఏకేశ్యకారుడై ఎలుగుతున్నందున చిన్మయ మూర్తిని మనసుతో తెలుసుకొని నేనే బ్రహ్మమునైతిని. ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. పంచాలి స్వాతత్వ భావము కనుగొని, పంచాలి స్వాతత్వ భావము కనుగొని, ఇచ్చి వాయువుని కుమ్మించే చటమందు, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా.
నాయన వేకాంబరయోగి మహాత్మా పంచ విశ్వ తత్వములనగా పంచ అనగా 5 5 25 తత్వములు గ్రహించి ఉన్నందున నేనే బ్రహ్మవునైతిని. ఇంకా ఎట్లయితే తెలుగు మహాత్మా. చరమోనుగాక యక్షరాపతి తత్వ చరమోనుగాక యక్షరాపతి తత్వ భరితామై మోక్ష సామ్రాజ్య సంపద నుండి నేనే బ్రహ్మమూరా పామరులారా నేనే బ్రహ్మమూరా. నాయన వేకాంబరయోగి మహాత్మా క్షరమనగా నశించున్నది, అక్షరమనగా ప్రకాశించున్నది. ఈ రెండింటి విధములను తెలుసుకొని ఉన్నందున నేనే బ్రహ్మవునైతిని. ఇంకా ఎట్లయితే తెలుగు మహాత్మా. సాంఖ్యాతారకమున సాధించే మనస్క సాంఖ్యాతారకమున సాధించే మనస్క బాబాము కనుగొన్న పరిపూర్ణమయ్యున్న నేనే బ్రహ్మమూరా పామరులారా నేనే బ్రహ్మమూరా. నాయన వేకాంబరయోగి మహాత్మా సాంఖ్య తారకమనగా సాంఖ్య తారకము అవనస్క భావములు గుర్తెరిగి ఉన్నందున నేనే బ్రహ్మవునైతిని. ఇంకా ఎట్లయితే తెలుగు మహాత్మా. వాదాభేదములను వర్తించే కల్మోస వాదాభేదములను వర్తించే కల్మోస వేదములు విడనాడి పోదాము నుండేనా నేనే బ్రహ్మమూరా పామరులారా నేనే బ్రహ్మమూరా. నాయన వేకాంబరయోగి మహాత్మా వాద భేదమునుడు విననాడి ఉన్నందున నేనే బ్రహ్మవునైతిని. ఇంకా ఎట్లయితే తెలుగు మహాత్మా. వేకాంబరయోగి మహాత్మా అల్లాడుపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి కటాక్షమున ఉన్నందున నేనే బ్రహ్మవునైతిని. ఇంకా ఎట్లయితే తెలుగు మహాత్మా. ఇడిమేగా కడియాల ఈ బూది ఆచార్య ఇడిమేగా కడియాల ఈ బూది ఆచార్య వరదూడా నగోసోను ధరణిలో వెలాసేన నేనే బ్రహ్మమూరా పామరులారా నేనే బ్రహ్మమూరా. ఆయన వేకాంబరయోగి మహాత్మా కాలము మితిమీరుస్తున్నది, నేను వట్టి నిర్ణయములే తెలపవలేను. ఏగు నిద్రకు సమయం అనేది పూజాఫలమును సిద్ధం చేయము. అలాగే నేను ఏగు నిద్రలో ఉండగా కొంత కాలజ్ఞాని చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము. వినరా వినరా ఓ నరుడా నమ్మవు మాట పొల్లు పోదురా కాలజ్ఞానం కల్ల కాదురా వినరా వినరా ఓ నరుడా చదివాం
చదివామంటారు విజ్ఞానం పెరిగిందంటారు. చదివామంటారు విజ్ఞానం పెరిగిందంటారు. మూడు తత్వముల మూగజీవులకు రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు? వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదు. వినరా వినరా ఓ నరుడా. వస్తే తిందామంటాడు, ఒళ్ళు వంచి చాకిరి చేయరు. వస్తే తిందామంటారు, ఒళ్ళు వంచి చాకిరి చేయరు. తీరక వస్తే తిందామని ఎన్నింటి వాసలు లెక్క పెడతారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా. ఆకాశమంతా ఎర్రనగునులే, ఆరు మతంబుల పటగునులే. ఆకాశమంతా ఎర్రనగునులే, ఆరు మతంబుల పటగునులే. భూకంపములు చలరేగునులే, భూకంపములు చలరేగునులే. భూమి అంతయో గడగడ వణుకుసు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా. ఎక్కువ బిడ్డలు కనటం తప్పని ఇతన్నవాదం చేస్తారు. ఎక్కువ బిడ్డలు కనటం తప్పని ఇతన్నవాదం చేస్తారు. పిచ్చి చేసనలు చేస్తారు. పచ్చగా పెరిగే 5వ జాతిని ఉచ్చు వేసి ఉరివేస్తారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదు. వినరా వినరా ఓ నరుడా. ప్రభుత్వములే మారేను, ప్రజల రాజ్యం తెచ్చేను. ప్రభుత్వములే మారేను, ప్రజల రాజ్యం వచ్చేను. చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా. ఏమిటి ఇంత? నేను ఏగి నిద్రలో ఉండగా నా ప్రథమ శిశువుడైన దూది ఏగులు సిద్ధుడు ఇక్కడకు వచ్చి ఉన్నట్టు ఎరిగి ఇంటిని. అది ఎట్లనేనా, మేము ఇరుగురము కలిసి ఎన్నో జన్మలెత్తి ఇంటిమి. అందులో మొదటి అవతారం కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథుడిపై వెలసి 1,50,000 గ్రంథములు రాసి చలించితిమి. ఈ విధముగా నా 9వ అవతారం నేను వీరప్పయ్యగాను తాను వెంకటరెడ్డిగాను జన్మించి అరణ్యవాసమును సంచరించుచుండగా గోవులు నీళ్ళ కొరకు కొలత చెంతకు చేరెను. ఆ గోవును చూసి పులి పొంచి ఉన్నది. అది గమనించిన వెంకటరెడ్డి బాణం చిందించి గురి తప్పి ఆ గోవుకు తగిలినది. ఆ గోవు అక్కడికక్కడికే ప్రాణాలు విడిచినది. నాయనా వెంకటరెడ్డి నా వంక దీనముగా చూడగా, నాయనా వెంకటరెడ్డి నీవు కటికవాణి వృత్తివలే ఉండేదవని, రాబో జన్మన పింజారి వారి అంట పుట్టిదవని చెప్పి ఇంటిని. స్వామి
ఆ మహాభావ దర్శనం మాకు ఇప్పుడని అతను నన్ను అడగగా, నాయన వెంకటరెడ్డి, నీ కొరకు కడప జిల్లా బద్వేల్ తాలూకా కన్నిమల్లయాపురమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఉండిదను. నీవు మునుమాల గ్రామమున ఆదాంబి పీరులు గర్భమున జన్మించి చిత్తుడు అని నామముతో నా చెంతకు వచ్చేదవని చెప్పి ఇంటిని. ఏడి సిద్ధుడు ఇంకనూ రాలేదు. ఒకవేళ వచ్చినా అతని పట్ల తెలిసి తెలియనట్లుగా ప్రవర్తించవలేను. నాకు పూజకు సమయం అనేది పోయిచ్చేదను. హరి ఓం నమ శివాయ.